అంటే మీది ఓపెనింగ్ కూడా మల్లారెడ్డి వచ్చిండు. అవునవును. సో అంటే మల్లారెడ్డి మీకు ఫస్ట్ నుంచి తెలుసా లేకుంటే ఇట్లా? అంటే ఏం లేదు బ్రో, నేను ఉండేది ఇక్కడ దమ్మాయి కూడా మేడ్చల్ డిస్టిక్, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఇంతమంది మినిస్టర్ ఉండే. సో ఎప్పుడో వస్తుంటే పోతుంటే కలుస్తూ ఉంటాడు కదా, మామూలుగా మాట్లాడుతూ ఉంటాం. సో మా లోకల్ బాడీ త్రూ అంటే ఇట్లా బిజినెస్ ఓపెన్ చేద్దాం అనుకున్న ఆఫీసు, ఇట్లా సార్ని పిలుద్దామంటే వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళు పిలవడం జరిగింది, వచ్చి ఓపెన్ కూడా చేయడం జరిగింది. ప్రతిదీ కూడా సార్ది కొంచెం అంటే సపోర్ట్ ఉండి అంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఏజ్ లో అంత ఉండి అతను బిజినెస్ లో సార్ అట్లా ఉంటారు కదా, కొన్ని నేర్చుకోవాలి మన సార్ దగ్గర చాలా. అయితే మల్లారెడ్డి గారి ఇంట్లో కానీ లేకుంటే కాలేజీలలో కానీ ఎక్కడన్నా మీరు అక్కడని కాదు, అంటే కొన్ని సర్వీస్ చేసినాం కెమెరాస్. అండ్ ఇక్కడ లోకల్లో మున్సిపల్ ఆఫీస్ కానీ, లోకల్లో కౌన్సిలర్స్ కానీ, కాలనీలలో కానీ, ఇప్పుడు దమ్మాయిగుల్లో ఒక 300-400 కాలనీస్ ఉంటాయి. సో ఏ కాలనీ అయినా కంపల్సరీ కెమెరాస్ అన్నప్పుడు కొంచెం కాంటాక్ట్ అయ్యి మేమే ఇన్స్టాలేషన్ చేసినాం. సో ఆ విధంగానే ఈ లోకల్ పొలిటికల్ బాడీ కానీ అండ్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కూడా అందరు పరిచయం ఆ విధంగానే. కాదు అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పడం జరిగింది, అంటే పొలిటికల్ గా కూడా అన్న ఎక్కువ తిరుగుతూ ఉంటాడు, అంటే డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలా మంది తెలుసు అని చెప్పేసి. అంటే ఇవన్నీ అంటే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కదా, అంటే నెక్స్ట్ ఈ ఎంట్రీ ఏమని ఉంటుందా పాలిటిక్స్ లోకి? పొలిటికల్ ఎంట్రీ అని కాదు, నా బిజినెస్ అది. ఇప్పుడు సెక్యూరిటీ అంటే కెమెరాస్ కంపల్సరీ కాలనీలలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి రెగ్యులర్ కెమెరాస్ పెడతా ఉంటాం. సో దాంట్లో పొలిటికల్ అంటే ఏం లేదు, ఫ్రీగా పెట్టడం కూడా నా ఇంటెన్షన్. నేను పెట్టాలి, నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చూసినా కదా ఎలా ఉంటుంది ఏంది అంటే, రోడ్డు దాటుతూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటా ఉంటారు, ఏ ఇన్సిడెంట్ జరిగినా కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో అంటే నేను చేసే ఫీల్డ్ ఇదే కాబట్టి కంపల్సరీ సెక్యూరిటీ కెమెరాస్ పెట్టగలుగుతాను పెడుతున్నా. దీనివల్ల నేను ఏదో పొలిటికల్కి వెళ్తాను లేదు, ఏది లేదు, నేను ఓన్లీ బిజినెస్. కాదు అంటే దమ్మాయి కూడానే కాదు, అంటే ఈ సైడ్ చుట్టుపక్కల మొత్తం పొలిటికల్ లీడర్స్ చాలా మంది టచ్ లో ఉంటారు. అంటే కాలనీలో ఇప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు, కాలనీలో కెమెరాస్ పెట్టాలి. సో లోకల్లో కెమెరాస్ ఎవరు పెడతారు, మిలాన్ గ్రూప్ అని ఐడియా ఉంటుంది. సో వాళ్ళు అడుగుతారు, మా కాలనీ ఉంది, మా కాలనీలో ఎంట్రీ ఎగ్జిట్లు ఇన్ని కెమెరాస్ కావాలి, ఎస్టిమేషన్ ఇవ్వమంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు పరిచయం అవుతారు, కాంటాక్ట్ లో ఉంటారు, మన సర్వీస్ బాగుంటుంది, ప్రొడక్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి రిఫర్ చేస్తారు. సో అంతే తప్ప అందులో ఏం లేదు, పొలిటికల్ అని ఏం లేదు. ఓకే.